ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో విశ్వక్షేణాయ నమః. హరి ఓం. శ్రీం మహాలక్ష్మీమాతాయై నమః. హ్రీం మహావిష్ణుపితాయై నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీమహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతాం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జై బోలో మహావిష్ణువుకి జై. ఇవాళ చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి. ఏకాదశిని ముఖ్యంగా ప్రతి నెల 2 సార్లు వస్తాయి. ఒకటి శుక్లపక్షానికి, 2 కృష్ణపక్షానికి ముందు శాస్త్రోక్తంగా ధర్మోక్తంగా విభజించినటువంటిది. దాన్ని చంద్రదర్శనం ఆధారంగా చేసుకుని విభజించారు. శుక్లపక్షంలో చంద్రుడు వారు క్రమంగా పెరుగుతూ ఉంటారు. శుక్లపక్షంలో కృష్ణపక్షంలో చంద్రదేవులు క్రమంగా తగ్గుతూ తన యొక్క రూపాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఒకటి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఒకటి. నెలకి 2 రోజులు మాత్రమే నిన్ను ఉపవాసం ఉండు అంటున్నారు. ఈ ఉపవాసంలో 1 డజన్ అరటిపళ్ళు, 2 లీటర్ల పాలు, 1 కిలో మామిడి, 10 కిలోల మామిడి పళ్ళు, 2 కిలోల గోధుమ ఉప్మా తినేస్తే దాన్ని ఉపవాసం అనరండి. ఏమీ తినకుండా నిరాధారంగా ఉండటమే ఉత్తమోత్తమ. నీళ్లు తాగుతూ అది మన శరీరం యొక్క సౌష్ఠవాన్ని, ఆరోగ్యాన్ని, జీర్ణ వ్యవస్థని కూడా పరిపొందిస్తూ అభివృద్ధి చెందిస్తుంది, సక్రమంగా చేస్తుంది. నేను 20 సంవత్సరాల నుంచి ఏకాదశి వ్రత దీక్ష చేస్తూనే ఉన్నాను. నిరాధారంగానే ఉంటాను. రేపు ఉదయమే తింటాను. సాయంత్రానికి ఉండలేకపోతే 2 అరటిపళ్ళు తినేసి ఊరుకుంటాను. వాస్తవంగా నేను చేసేది అదే. స్వామివారు ఎంతకాలం అలా ఆయన చేయించుకుంటారో అంతకాలం చేయగలుగుతాను. చేయలేనప్పుడు ఏం చేస్తాను? తినేసి నామస్మరణ చేసుకోవటం. అయితే ఈ ఏకాదశిలో చిన్న అంతరార్థం కూడా ఒకటి ఉన్నది. ఏమిటంటే, ఈరోజు నువ్వు అన్నం తింటలేదు కాబట్టి నీ ప్లేస్లో నువ్వు తినే అన్నాన్ని పరులకు దాన ధర్మం చెయ్యి అని కూడా స్వామివారు చెప్పారు. అది చేయటం కూడా చాలా మంచిది, సత్ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి చేస్తున్నాను, ఖాళీగా ఉన్నాను, సినిమాలు చూస్తాను కాదండి. ఆ ఖాళీగా ఉన్న టైంలో నామస్మరణ చెయ్యి. నవవిధమైనటువంటి భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి నామస్మరణ అతి ఉత్తమోత్తమైనటువంటి మార్గం. శ్రీకృష్ణ భగవానుల చేత చెప్పబడినది. కాబట్టి ఇప్పుడు కూడా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది నామస్మరణ. ఆయన నామాన్ని స్మరించుకో చాలు, అంతే. నీ సర్వేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ వాటత్రవే సరవుతూ ఉంటాయి. నీ యొక్క తేజస్సు, మేధస్సు కూడా పద్మం వలె వికసిస్తూ ఉంటుంది. నువ్వు అనుకున్న స్థితికి నువ్వు చేరగలుగుతావు. అదేవిధంగా యథావిధిగా మనం విష్ణు సహస్ర శ్లోకాలు చెప్పుకుంటున్నాం. నిన్న 14వ శ్లోకం చెప్పుకున్నాం. దాని ప్రకారం దాన్ని ఒకసారి స్మరించుకుని మనం 15వ శ్లోకానికి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. సర్వవిద్భానుర్ విశ్వక్షేణో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. అది ఈ విధంగా సర్వవిద్భానుర్ విశ్వక్షేణో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. సర్వగ అంటే అంతటా తానే అయినటువంటి ఉన్నవాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి సర్వగాహ అనేటువంటి నామం సంతరించినది. అదేవిధంగా అతి ప్రాధాన్యమైనటువంటి, ముఖ్యమైనటువంటి, చాలా విశేషమైనటువంటి మంత్రం జనార్దన అంటే
ప్రజలు, జనాలు, భక్తులు వాళ్ళ యొక్క వాంఛితార్థములు తెలిసినటువంటి వాడు. వాంఛితార్థముల కొరకు భక్తులచే ప్రార్థింపబడు వాడు కూడా. కాబట్టి స్వామివారికి జనములను అర్థము చేసుకున్నటువంటి వాడు. వాళ్ళ యొక్క కోరికలను అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ప్లస్ చేసుకోగలిగినటువంటి వాడు. కాబట్టి జనార్దన అని అందుకే అంటాం, స్వామి నా కోరికను మీరు అర్థం చేసుకోండి స్వామి. తర్వాత విశిష్టమైనటువంటి మంత్రం అవ్యంగ, అంటే ఎందును కొరత అనేది లేనటువంటి వాడు మరియు ఎటువంటి అంగవైకల్యమును లేనటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క స్వామివారికి ఈ మంత్రం వచ్చినది. గర్భిణీ స్త్రీలు కూడా అందరూ కూడా ఈ యొక్క వేద మంత్రాన్ని అవ్యంగ, ఓం నమో అవ్యంగ అనేటువంటి నామాన్ని స్మరిస్తున్నట్లయితే పండండి పిల్లలు పుడతారు. ఆడ మగ భేదం లేదండి, ఎవరైనా ఒకటే, అందరూ సమానమే. జగన్మాత లేనిది జగత్పిత లేడు, జగత్పిత లేనిది జగన్మాత లేదు. వారిద్దరు ఉంటేనే సృష్టి కార్యం జరుగుతుంది. కాబట్టి సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. మన గవర్నమెంట్ వాళ్ళు 35% ఇస్తున్నారు, కానీ ఆ స్వామివారి దృష్టిలో 50-50 ఉన్నది. అది మనం అర్థం చేసుకోవాలి. అది మన అజ్ఞానం చేసుకోకపోవడం. కవి అనే విషయంలో కూడా నిన్న చాలా విశ్లేషంగా మహాకవుల గురించి కూడా చాలా వివరణాత్మకంగా చెప్పుకున్నాం. అదేవిధంగా మీరు మహాకవులు కావాలంటే స్వామివారికి ఓం నమో కవి అనేటువంటి నామస్మరణ చేయటం కూడా, తద్వారా కూడా సత్ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే ఇవాళ శ్లోకం 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ధ్రాంశ చతుర్భుజ. మళ్ళీ ఇంకొకసారి ఇద్దాం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ధ్రాంశ చతుర్భుజ చతుర్ధ్రాంశ చతుర్భుజ అని కూడా చదవచ్చు. శ్లోక పారాయణంలో ఈ విధంగా చదువుతాం. దీని యొక్క నామం లోకాధ్యక్ష అంటే ప్రపంచ వ్యవహారములను పర్యవేక్షించువాడు కాబట్టి, అంటే జగత్ పరిపాలకుడు కాబట్టి, వేదాలు మనకు తెలిసినటువంటి ప్రజ్ఞ ప్రకారం, జ్ఞానం ప్రకారం కూడా సృష్టి యొక్క పరిపాలకుడు, జగత్ పరిపాలకుడు మహాచక్రవర్తి సార్వభౌముడు అయినటువంటి మహావిష్ణువు. కాబట్టి స్వామివారికి లోకాధ్యక్ష ఓం నమో లోకాధ్యక్షాయ నమః అంటే భీష్మ పితామహులు ఆయన అయినటువంటి శివపాన్పై పడుకున్నప్పుడు స్వామివారిని ప్రతి ఘట్టాన్ని, అంటే మహాభారత యుద్ధ సంగ్రామంలో జరిగిన ఘట్టాలన్నిటితో పాటు స్వామివారి యొక్క చిన్న వయసు నుంచి కూడా జరిగినటువంటి ప్రతి ఘట్టాన్ని మనసులో స్మరించుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ చెప్పినటువంటి వేద మంత్రాలు ఇవి. వీటిని జగద్గురు శంకరాచార్యులు వారు మనకు తెలుగులో అన్వయించి ఈ విధంగా ఇచ్చారు. దీన్ని కొంతమంది మహానుభావులు మరికొంత వివరణగా చెప్పారు. కాబట్టి రెండింటినీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా స్వామివారికి ప్రపంచ వ్యవహారములను పర్యవేక్షించువాడు కాబట్టి స్వామివారికి లోకాధ్యక్ష అనేటువంటి నామం వచ్చినది. సురాధ్యక్ష దైవ సంపత్తి కలవారికి తగు రక్షణనిచ్చువాడు. సురులు అసురులు ఇద్దరున్నారు. అసురులు అంటే రాక్షసులు. వాళ్ళు ఏం ప్రత్యేకంగా ఉండరు, మన మనసులోనే ఉంటారు. ఏ విధంగా? లోప మోహ మద మత్సర్యాలతో ఉంటారు. వాళ్ళే ప్రత్యక్ష రాక్షసులు. దైవ సంపత్తి కలవారికి అంటే
దైవ నామస్మరణ చెయ్యాలనేటువంటి కుతూహల మరియు చేసేటువంటి వారికి కలిగిన వారికి తగు రక్షణనిచ్చేవాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే స్వామివారి యొక్క నామస్మరణ చేసేటువంటి వారిని అష్టదిక్కుల అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాడు, నాకు అష్టదిక్కులతో పాటు మనకి ఇంకా చాలా ఉన్నాయి. 4 4 + 8తో పాటు పైన కింద కూడా ఉన్నది కదా, అది దశదిక్కులా కూడా అని నేను అంటానంటే దశదిక్కులా కూడా సర్వదా వెంటే ఉంటూ రక్షించువారు కాబట్టి, తన భక్తులని సర్వదా రక్షించేవారు కాబట్టి స్వామివారికి సురాధ్యక్ష అనేటువంటి నామం వచ్చింది. దాంతోపాటు ఒక విశేషం ఏంటంటే, తన నామస్మరణే కాదు, నువ్వు సృష్టించుకున్నటువంటి వివిధమైన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి నామస్మరణ కూడా నువ్వు శరణాగతితో చేస్తున్నట్లయితే వారిని కూడా తన భక్తులుగానే స్వీకరించి రక్షిస్తాను అని చెప్పి మనకి ఈ యొక్క నామం యొక్క అర్థం, వేదనామం యొక్క అర్థం. కంప్లీట్గా ఇది వేదమంత్రం. ఇది ఒక్కటి మాత్రం చదవడానికి మనకి అధికారం ఉన్నది. అంటే మిగతా చదవడానికి అధికారం చెప్పాక దాని ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎవరైనా చదవచ్చు. ఆ విధంగా ధర్మాధ్యక్ష, జీవులపైన ధర్మ అధర్మ కర్మలను పరిశీలించుచుండువాడు కాబట్టి, అంటే గత శ్లోకంలో ఎవరికి కర్మకు తగినటువంటి ఫలితాలని వారికి ఇస్తుంటారు కాబట్టి స్వామివారికి ఒక నామం వచ్చింది. అలాగే ఇక్కడ ధర్మాధ్యక్ష, జీవులపైన ధర్మాధర్మాలు, ఒక జీవుడు ఏ విధంగా ధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ యొక్క ధర్మాధర్మాలు కూడా కర్మ సిద్ధాంతంలో ఒక పార్టే కాబట్టి దాని ధర్మాధర్మాల యొక్క కర్మానుసారం కర్మలను పరిశీలిస్తూ వాటి యొక్క ఫలితాలను ఇచ్చేవాడు కాబట్టి స్వామివారికి ధర్మాధ్యక్ష. ఎప్పుడు కూడా ధర్మం వైపే ఎక్కువ నిలబడుతుంటారండి. మీరు ఏ పని చేసినా ధర్మంగా చేయండి, అధర్మంగా చేయదు. ధర్మాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి వేదమంత్రం కూడా సాక్షాత్తు భగవానుడు ఆ మహాభారత యుద్ధ సంగ్రామంలో అర్జునుడికి ఉపదేశించారు. అదేవిధంగా కృతాకృత, వ్యక్త అవ్యక్త రూపంలో నుండివాడు. వ్యక్తం, కొన్ని అవ్యక్తం, కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. వ్యక్త రూపములలో నుండినటువంటి వారు కాబట్టి స్వామివారికి కృతాకృత అనేటువంటి నామం లభించినది. ఇలాగా భౌతిక శరీరం మనం అనుభవించేటువంటి తీరు మనకి కనిపిస్తాయి, ప్రాణము మనస్సు కనిపించదు. ఈ 4 రూపాలలో స్వామివారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా స్వామివారికి కృత అనేటువంటి నామం కూడా వచ్చింది. అదేవిధంగా చతురాత్మ, సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు తానే అయినటువంటి వాడు కాబట్టి స్వామివారికి చతురాత్మ అనేటువంటి నామం వచ్చాడు. చతుర్విధంగా ఈ 4 విధాలుగా 4 దిక్కుల 4 విధాలుగా పరిపాలిస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి సర్వం ఆయనే కాబట్టి ఆయనే చేసేది కాబట్టి స్వామివారికి చతురాత్మ అనేటువంటి నామం లభించినది. చతుర్వ్యూహ, సంకర్షణ వాసుదేవ చతుర్వ్యూహ, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులుగా అవతరించినటువంటి వాడు. ఇక్కడ కొంచెం మనకు టైం పడుతుంది. సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క పుత్రుడు, అది అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ రూపంలో భూమి మీద అవతరించినటువంటి వాసుదేవులు వారు. ఫస్ట్ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవ, అద్భుతమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించేటువంటి మంత్రం నామం.
వాసుదేవ అంటే జీవులలో ప్రతి ఒక్క ప్రాణిలోనూ, ప్రతి ఒక్క మనిషిలోనూ, ప్రతి ఒక్క జీవిలోనూ జ్ఞానస్వరూపమై, జ్ఞాన జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ప్రజ్ఞ రూపంలో, ప్రజ్ఞ అంటే నేను అనేటువంటి రూపంలో తన యొక్క కార్యక్రమాలను జరపడానికి ప్రతి జీవికి కూడా శక్తిని ప్రసాదించువాడు కాబట్టి వాసుదేవుడు అని పేరు వచ్చింది స్వామివారికి. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆ వాసుదేవం ఈ మంత్రాన్ని చేసినట్టయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే నీ శరీరంలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా సవ్యంగా పనిచేసి నీ ప్రజ్ఞ కూడా బయటికి వచ్చి ఈ విధంగా నీవు అభివృద్ధి పదంలో నిన్ను నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది దివ్యమైనటువంటి మంత్రంగా ప్రకటించారు జగద్గురు శంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, పెద్దజీఆర్ వారు కానీ, చిన్నజీఆర్ స్వామి వారు కానీ అద్వైతంలో, విశిష్టాద్వైతంలో కూడా, వేదాలలో కూడా ప్రత్యేకమైనటువంటి వేదమంత్రంగా చెప్పబడింది. కాబట్టి బంధువులారా, భగవద్బంధువులారా, భక్తులారా, డియర్ ఫ్రెండ్స్, ఓం నమో భగవతే వాసుదేవాన అనేటువంటి మంత్రం వేళలా మిమ్మల్ని రక్షిస్తుంది. ఓం నమో నారాయణాయ అనేటువంటి నామం పరమపదాన్ని చేకూరుస్తుంది. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః పరమపదానికి చేకూరటంతో పాటు ముందు నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ పరమపదానికి చేరుస్తుంది. తర్వాత సంకర్షణుడు అంటే మనసులో కర్షణ, మనస్సుకు అధిపతి అయినటువంటి వాడు సంకర్షణుడు. మన మనస్సు చంచలమైనది, నిమిషానికి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది, నిమిషానికి ఒక రకంగా, ఇంకెక్కువ మాట్లాడితే సెకండ్కి ఒక రకంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి 5 నిమిషాలకు మార్చేసుకో. అందుకనే ఓం నమో సంకర్షణాయ నమః అన్నావు అనుకో, నువ్వు తీసుకున్నటువంటి దృఢ సంకల్పం సంకర్షణ, ఆ కర్షణ లేకుండా చేయగలిగినటువంటి వాడు ఒక్కడు, ఆ మహావిష్ణువు. కాబట్టి స్వామివారికి ఆ నామం లభించింది. నీ మనస్సు నీకు కమాండ్ కావాలి అంటే, నీ మనసు నీ కంట్రోల్లోకి రావాలంటే నువ్వు చేయాల్సినటువంటి ఏకైక మంత్రం సంకర్షణ మంత్రం. ఏం లేదు, పెద్ద లార్జ్ ఏం ఉండదు. ఓం నమో సంకర్షణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేస్తే నీ మనస్సు నీ ఆధీనంలోకి వస్తుంది. వెంటనే చేయగా వస్తుంది. అలాగే ప్రద్యుమ్న అంటే సూర్యకిరణాలలో ఉన్నటువంటి వెలుగుతో పాటు మనిషిలో, జీవుల్లో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఆత్మకు వెలుగును ప్రసాదించువాడు ప్రద్యుమ్నుడు. ప్రత్యేకంగా వాటికి వెలుగుని, జ్ఞానాన్ని ప్రసాదించువాడు ప్రద్యుమ్నుడు. ఒక విధంగా చెప్పాలంటే చైతన్య శక్తిని ప్రసాదించేటువంటి వాడు ప్రద్యుమ్నుడు. కాబట్టి స్వామివారికి ఓం నమో ప్రద్యుమ్నాయ నమః. మీ పిల్లలకి ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టండి. మంచి నామం. ప్రద్యుమ్నుడే కారణం జ్ఞానానికి, ఆ వెలుగుకి, జీవించడానికి కూడా ప్రద్యుమ్నుడే ఆధారం. కాబట్టి స్వామివారు ప్రద్యుమ్నుడి రూపంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ప్రతి జీవుల్లో కూడా చర్య చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారికి ప్రద్యుమ్న, ఓం నమో ప్రద్యుమ్నాయ నమః అనేటువంటి నామం సంతరించినది. అనిరుద్ధాయ నమః యొక్క అతి పరాక్రమమైనటువంటి వాడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడిని జయించిన వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. అనిరుద్ధాయ నమః అంటే అజ్ఞానాన్ని కానీ, శత్రువులు కానీ, ఎవరినైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి ఏకైకమైనటువంటి దేవులు వారు ఆ
యొక్క అనిరుద్ధుడికే ఉన్నది. ఆయన్ని జయించడం కష్టం. కాబట్టి స్వామివారికి అనిరుద్ధాయ నమః అనేటువంటి నామం వచ్చింది. ఈ నామం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నామం. కాబట్టి ఓం నమో అనిరుద్ధాయ నమః అనేటువంటి నామం చేయటం చాలా మంచిది. ఇదే ఇంకో ముందు చెప్పుకున్నట్టుగా చతుర్వ్యూహ అంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధునిగా అవతరించినటువంటి వాడు. కాబట్టి స్వామివారికి చతుర్వ్యూహ అంటే వీళ్ళ ద్వారా చతుర్వ్యూహాలతో ఈ సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటారు. కర్మలు రాస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, శరీరాన్ని ప్రసాదిస్తారు, ఒక జీవిని ప్రవేశపెడతారు, ఆత్మను ప్రవేశపెడతారు, అతీతమైన శక్తిని ఇస్తారు. కాబట్టి ఈ విధంగా చేస్తేనే సృష్టి కార్యం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ 4 రూపాల్లో స్వామివారు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. చాలామంది చతుర్వ్యూహ అంటే 4 వ్యూహాలు ఉంటాయి. ఆ 4 వ్యూహాలు 4 రూపాలలో చేస్తూ ఉంటారు. చతుర్ధంస అంటే ఐరావత నారసింహ రూపంలో పదునైన 4 కోరలు కలవాడు అనేటువంటి జగద్గురు శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి అర్థం ఇది. ఐరావత నారసింహ రూపంలో పదునైనటువంటి నారసింహస్వామి వారిని గమనించినట్లయితే ఆ స్వరూపాన్ని 4 కోరలు ఉంటాయి. వారు ఎప్పుడూ కూడా రాక్షసుల్ని ఏ విధంగా సంహరిస్తారంటే 4 కోరలతోనే సంహరిస్తారు. ఒకటి ఆ 4 కోరలకి కూడా ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఆ 4 కోరలు ఏ రూపంలో ఉంటాయని ఒక భక్తుడు ప్రశ్నిస్తే, ఒకటి వ్యాధి, మనోవ్యధ, ముసలితనం, తరువాత బాధ, మృత్యు. ఈ 4 కోరలు ప్రతి ఒక్క జీవిని హరిస్తాయి. నారసింహ రూపంలోనే హరిస్తాయి. దీని ద్వారా లయకారకుడు కూడా ఆ జగత్పిత అయినటువంటి మహావిష్ణువు. మీరు దర్శించుకోవచ్చు. నా వెనకాల స్వామివారు ఉన్నారు. గరుడ, హనుమ, బ్రహ్మదేవ, జగన్మాత, మహాలక్ష్మీమాత, ఆదిశేష, అనంతశయన, శంకరచక్ర గదాధారి, ఆంజనేయ, సదాశివ. ఈ 4 కోరలతో పాటు ఇంకొక విశిష్టమైనటువంటి అర్థం కూడా చెప్పారు నెక్స్ట్ శ్లోకంలో. చతుర్భుజ, 4 భుజాలు కలిగినటువంటి స్వామి ఎప్పుడూ కూడా 4 భుజాలను కలిగి ఉంటారు. శంఖం ఒక భుజం మీద, చక్రం ఒక భుజం మీద, గదం ఒక చేత్తో, పద్మం ఒక చేత్తో ధరించి 4 చేతులతో కలవాడు, 4 వేదాలను రక్షించువాడు, 4 రూపాల సృష్టి చేయువాడు, 4 రూపాల ఈ యొక్క సృష్టిని అంతమొందించువాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఈ యొక్క శ్లోకంలో 4 రూపాలు, చతుర్వర్ణాలు అంటే పురుషార్థాల ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వాటిని మన వాళ్ళు చతుర్వర్ణాలుగా మార్చారు. చతుర్వర్ణాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ యొక్క ధర్మార్థ, కామ, మోక్షాల రూపంలో కూడా ఇవి ఇమిడి ఉన్నాయి, అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. మనంతా అనుకుంటాం విష్ణు సహస్రం అంతా కూడా సర్వం తానే, అదే ఏ విధంగా తానయ్యాడు అనేదే చెప్తుంది. ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క విశిష్టత, ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకోవడం ద్వారా ఈ సృష్టి తర్వాత ఎలా జరిగింది, ఎలా పెరుగుతుంది, ఎలా పోషించబడుతుంది, ఎలా అంతమవుతుంది,
తర్వాత స్వామివారు భూమి మీదకి వచ్చి ఈ మానవాళికి ఏ విధంగా ఎన్ని రకాలుగా జ్ఞానోదయాన్ని చేశారు. ఇది ఆయన ఆడుకునే ఆటే కావచ్చు, ఆటలో గెలవాలి కదా. నిన్ను గెలిపించడానికి ఎన్నో మార్గాలను ఈ రూపంలో చెప్పారు, ఈ విధి విధానాలను చెప్పారు. ఒక డిసిప్లైన్ అనేది సూర్యభగవాన్ని చంద్రభగవాన్ని చూసి నేర్చుకోమని చెప్పారు, పంచభూతాలను చూసి నేర్చుకోమన్నారు. అదేవిధంగా స్వామివారికి ఈ యొక్క దివ్య శ్లోకాన్ని చెప్పారు భీష్మ పితామహులు. 15వ శ్లోకం ఒకసారి చెప్తారు. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ధ్రాంశ్చతుర్భుజ. మళ్ళీ ఒకసారి చెప్తాను. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ధ్రాంశ్చతుర్భుజ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి సదా మనస శిరస నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీ మహావిష్ణు. ప్రియమైనటువంటి భగవద్బంధువులారా, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా ఓం నమో జనార్దన, తర్వాత సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, అచ్యుత, అనంత, తర్వాత రుద్రో, ఓం నమో రుద్రో. చాలా పవర్ఫుల్ మంత్రం అండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. రుద్రో అంటే ఏంటి, దాని మీనింగ్ నిన్న మొన్న చెప్పుకున్నాం కదా 12వ శ్లోకంలో. ఒకటి, తన భక్తుల యొక్క దుఃఖం ఏంటి అని తెలుసుకుని ఆ దుఃఖానికి కారణాన్ని కూడా తొలగించేటువంటి వాడి కాబట్టి స్వామివారికి రుద్రో అనేటువంటి నామం వచ్చింది. చాలా విశిష్టమైన మంత్రం. దాన్ని మీరు స్మరించి చూడండి. ఉదయాన్నే లేవంగానే ఓం నమో రుద్రో, ఓం నమో రుద్రో, ఓం నమో రుద్రో, ఈ విధంగానే జపిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క బాధలు తీరకపోతే నన్ను కామెంట్స్లో పెట్టండి, నీకేం జరిగింది. ఇక ముందు వీడియోస్లో కొంచెం కర్మ సిద్ధాంతాల గురించి కూడా ఉంటాయి, అవి కూడా తెలుసుకుందాం. అలాగా ఈ విధంగా భగవంతుడు లోకాధ్యక్షుడై, సురాధ్యక్షుడై, ధర్మాధ్యక్షుడై, కృతాకృతుడై, చతురాత్ముడై, చతుర్వ్యూహుడై, చతుర్ధంసుడై, చతుర్భుజుడై భూమి మీద అవతరించి మనకి ఇన్ని విధాలైన మార్గాలు జీవించడానికి, ఎదగడానికి, పక్కవారి యొక్క ఎదుగుదలకు తోడ్పడడానికి కూడా మార్గాలను ఉపదేశించారు. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టేసి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో జీవిస్తున్నాం కాబట్టి ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మార్థులై, ధర్మం పక్షం నిలబడి, ధర్మం ఎటువైపు ఉందో అటువైపే ఉండి, ధర్మరక్షణ కొరకు పోరాడుతూ ధర్మాన్ని రక్షించండి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. నేను కూడా చెప్పేది అదే. అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి నామాలు, మీకు చెప్పినటువంటి నామాలు శంఖచక్ర గదాధారి కాబట్టి చతుర్భుజ, ఓం నమో చతుర్భుజాయ నమః అన్న ఆ లక్ష్మీనారాయణని ప్రార్థించినట్టే. చతుర్వ్యూహ, ఈ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నిజంగా నేను ఏ విధంగా అంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ నలుగురు కనుక మన శరీరంలోకి వాళ్ళ వల్లే నడుస్తుంది. వాళ్ళని ఆర్తత్రాణ పారాయణ ఆర్తితో శరణాగతితో ప్రార్థన చేస్తే కనుక ఆ 4 రూపాయలలో స్వామివారు మన బాడీలోకి చేరి మనకు కావాల్సినటువంటి కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణు యొక్క నామస్మరణ చేసుకుంటూ నిరంతరం స్వామివారి యొక్క కటాక్షాలకి, కృపకి పాత్రలు అవుదామని కోరుకుంటున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. యథావిధిగా మీరు ఏ పూజ చేసినా, ఏ మంత్రం చేసినా చిట్ట చివరికి ఒక శ్లోకం చెప్పుకోవాలి. యదక్షర పదభ్రష్టం మంత్రహీనంతు క్రియాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ లక్ష్మీనారాయణ నమోస్తుతే. స్వామివారికి ఎప్పుడు కూడా ఇలా నమస్కారం పెట్టడం కన్నా ఈ విధంగా నమస్కారం పెట్టడం చాలా 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 ప్రేమిస్తారు. రెండు చేతులు పైకెత్తి గోవిందనామస్మరణలు చెప్పినప్పుడు వెంకట కలే వెంకట నాయకాయ నమః అన్నట్టు ఈ విధంగా నమస్కారం పెట్టినట్లయితే వెంటనే స్వీకరిస్తాడు. ఒక వేద పుస్తకంలో చదివాను మొన్న ఈ మధ్య. అలాగే వీలైతే స్వామివారి యొక్క పటానికి మీరు ఈ విధంగానే నమస్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగానే చేయండి. ఒక్క నిమిషం ఇలా చేస్తాం, ఇలా కూడా చేస్తాం. జై శ్రీ మహావిష్ణువు. సర్వే జనా సుఖినో భవంతు.